పాక్ పాప పడినట్లే. ఎందుకంటే ఇప్పటి వరకు కాస్త ఆలోచించారు, ఇక ఆలోచించే పరిస్థితి లేదని తీర్మానం చేసేశారు మోదీ గారు అండ్ టీం. పెహల్గామ్ దాడి తర్వాత ఇక పాకిస్తాన్ అంతం చూడాలని చెప్పి మొత్తం ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని తప్పు పడుతున్నప్పటికీ మమ్మల్ని ఎవడో ఏం చేయలేళ్లే, మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పు ఇంకా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మురిగే కుక్క ఎప్పుడు కరవదు అన్నది సామెత. ఎంత అరుచుకుంటే అరుచుకొని ఈసారి అరవడానికి ఆ గొంతు ఉండకూడదు అన్నది భారత్ సీరియస్గా తీసుకుంటున్న అంశం. ఎంతకాలం భరించాలి? ప్రశాంతమైన ప్రాంతాల్లో కూడా కల్లోలం సృష్టిస్తున్నామంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని. ఈ పరిస్థితుల్లోనే మోదీ గారి నివాసంలో కీలకమైన సమావేశం జరిగింది. ఇందులో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఒళ్ళు గొగురు పొడిచే నిర్ణయాలు ఇవి. పాకిస్తాన్ గగనతలాన్ని బంద్ చేశారు. భారత్ నుంచి ప్రవేశం లేదు, మొత్తం టోటల్ క్లోజ్. ఇక దీనికి ఎవరెవరో హాజరయ్యారంటే త్రివిధ దళాధిపతులందరూ కూడా హాజరయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ఈ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా ఈ భేటీ అయ్యారు. ఇంకా అజిత్ దోవల్ రంగంలోకి దిగారు, ఆయన సూచనలు సలహాలు ఇచ్చారంటే ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా జరుగుతున్న అంశాల్లో జమ్మూ కాశ్మీర్ భద్రతపై, జమ్మూ కాశ్మీర్లో అసలు ఎలాంటి భద్రత ఉంది, రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు బాగానే ఉంది, ఆ తర్వాత ఓకే రాజకీయపరమైన అంశాలండి, అక్కడ వేరే ప్రభుత్వం ఉందనో లేకపోతే వాళ్ళు సరిగ్గా చేయలేదనో ఇవన్నీ కూడా ఇందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది దేశ భద్రత, దేశ పౌరుషానికి ఇదొక సవాల్, దేశ భద్రతకి ఇదొక హెచ్చరిక, మొక్కల దాడి. అంతేగాని దీన్ని వేరే రాష్ట్రమనో లేకపోతే వేరే పార్టీలనో తీసుకుని మాట్లాడవలసిన అవసరం అయితే లేదు. అందుకే చాలా సీరియస్గా తీసుకున్నారు. కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ భద్రతపై సుమారు గంట సేపు వీళ్ళు చర్చ జరిపారు. చాలా కీలకమైంది. ఒక ప్రధానితో 1 అవర్ చర్చ అంటే చాలా కీలకమైన అంశమే. వాళ్ళు 4-5 నిమిషాలకు మించి ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు, ఎవరైనా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నా 1 or 2 minutes అంత మినిట్స్ మీద ఉంటుంది కదా వాళ్ళది. అయినప్పటికీ కూడా గంట సేపు అంటే దేశానికి సంబంధించిన అంశాలలో మాత్రమే ఇంత కీలకమైన చర్చలు జరుపుతారు. ఇక మరోసారి సమావేశం కూడా కానున్నారు. పాల్గొన్న బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కూడా పాల్గొన్నారండి. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అంటే ఏదో జరగబోతుందని. ఇక సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలపై కేంద్రం పూర్తి స్థాయి డేటా తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఏ భద్రత ఉంది, ఎవరెవరు చూస్తున్నారు, ఇంకా ఎవరెవరు కావాలి, అక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా రేపు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎలా సన్నద్ధమై ఉన్నారు. ఇక ఉత్కంఠ రేపుతున్న వరుస భేటీలు, ఇది ఒకటి కాదు, త్రివిధ దళాధిపతులతో సింగిల్గా మీదేంటి, మీ పాత్ర ఏంటి, మీ దగ్గర ఏమున్నాయి, ఇప్పుడు ఏం కావాలి, ఇమ్మీడియట్గా మీ దగ్గర ఏమున్నాయి, ఇప్పుడు ఏం కావాలి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించామండి, నేవీకి సంబంధించామనివ్వండి, కంప్లీట్గా మిలిటరీకి సంబంధించామనివ్వండి, అన్నీ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాకుండా గత 4-5 రోజుల నుంచి సరిహద్దుల్లో సుమారు 5 లక్షల మంది మోహరించున్నారట భారత సైన్యం. అన్ని ప్రాంతాల నుంచి కూడా మొత్తం చుట్టుముట్టేశారు. ఇప్పుడు రౌండప్ చేసి ఉంచారు. త్రివిధ దళాల బలగాలు పూర్తి స్థాయిలో అక్కడ మోహరించి ఉన్నాయి. యుద్ధానికి సర్వం సిద్ధం అనడానికి ఇదే సిగ్నల్. ఎందుకంటే ఇందుకే వీళ్ళందరూ కూడా జడుతున్నారు. ఆయన ప్రధానమంత్రిలేమో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, ఎందుకంటే హాస్పిటల్లో దాడులు చేయకూడదు. ఆర్మీ చీఫ్ వెళ్ళి బంకర్లో దాక్కుంటాడు. ఆల్ ఫ్యామిలీని ఏమైనా అమెరికా పంపిస్తారు. ఇవన్నీ ఏంటండి, సిగ్నల్స్ వెళ్ళిపోయినాయి వాళ్ళకి. ఇప్పుడు అక్కడ ప్రజలు బిక్కుమంటున్నాయి. భారత్తో అనవసరంగా పెట్టుకున్నారు రా బాబు, ఏంటి దరిద్రం, మాకు గతి ఏంటి, ఇంత దారుణం, అన్యాయంగా చచ్చిపోయేలా ఉన్నాం మనమని అదే ఆలోచిస్తున్నది కూడా భారత్. లేకపోతే ఇంతసేపు ఉపేక్షించాల్సిన పని లేదు, ఎప్పుడో అయిపోను. ఇక భారత్కు అమెరికా, రష్యా, బ్రిటన్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన పూర్తి స్థాయిలో. అమెరికా, భారత్ కలిస్తే ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరొకటి ఇజ్రాయెల్ కూడా. ఇక పాక్ వైపు చైనా, టర్కీ మాత్రమే ఉన్నాయి. టర్కీ తోక ముడిచి వెనక్కి వెళ్ళింది మొన్న ఎఫెక్ట్ తోటి. భారత్ సరిహద్దుల్లోకి రాడార్లను తరలిస్తున్న పాక్ అయినప్పటికీ కూడా
పాక్ ఎక్కడ ఇంకా ఏదో మాకు ఇది ఉందని ఇప్పుడు సస్తామని తెలిసినోడు ఏదో రకంగా సరే ఇంకెలానో పోతాం కదా అని చెప్పి ఆ నిమిషం ఏదో తాపత్రయపడతాడు, బతకడానికో లేకపోతే విద్యలు చేయడానికో విన్యాసాలు చేయడానికో. అదే పరిస్థితి ఈరోజు పాక్ది కూడా. ఇక భారత వైమానిక దాడులకు దిగుతుందనే భయంతో ఆల్రెడీ ముందు జాగ్రత్తగా వీళ్ళు రెడీ అయిపోయారు. ఇప్పుడు గగతానాలు కూడా క్లోజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఎంటర్ అయ్యారంటే తుక్కు చేసేస్తారు, ఇంకా అందులో డౌటే లేదు. వాళ్ళు నిషేధించినా సరే మన ఫైటర్లు వెళ్ళి కొట్టి శంషేరుగా వెనక్కి తిరిగి వచ్చే సాహస గల వీళ్ళు మన దగ్గర ఉన్నాయి, అలాంటి ఎక్విప్మెంట్లు మన దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర లేని పరిస్థితి, ఎవరో సాయం చేయలేని పరిస్థితి. దొంగకి ఎవరు సాయం చేస్తారండి, హంతకుడికి ఎవరు సాయం చేస్తారండి? మనం కొన్ని చూస్తుంటాం సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను, మళ్ళీ ప్రస్తావించుకోండి, నాకు ఇష్టం లేదు. ఎవరినన్నా సరే ఈ మైనర్ని వీళ్ళని వాళ్ళని కొన్ని సంఘటనలు జరిగినాయి మన దగ్గర. కొంతమంది అమ్మాయిలను కూడా అన్యాయంగా 3-4 కలిపి అతి దారుణంగా రేప్ చేసి చంపేసిన సంబంధం. దానికి లాయర్లు ఎవరు కూడా మేము వాదించడానికి ఇవ్వరు. వాళ్ళకి ఎవరు చేస్తారండి? దుర్మార్గులకి, శాడిస్టులకి, సైకోలకి, ఉగ్రవాదులకి, వీళ్ళకి చాలామంది వాళ్ళ గురించి వాదించరు వాళ్ళు. ఇదే పరిస్థితి. సాయం ఎందుకు చేస్తారు? వీళ్ళు ఏమన్నా ఘనకార్యం చేశారా సాయం చేయడానికి? అన్యాయంగా ఎవరన్నా వెళ్ళి వీళ్ళ మీద గొడవ పెట్టుకుంటున్నారా? అమ్మో అనడానికి, ఆప్యాయత చూపించడానికి, ఆదరించడానికి, హక్కుని చేర్చుకోవడానికి ఇంత దుర్మార్గాలు చేస్తుంటే వాళ్ళు సాయం చేశారంటే వాళ్ళని చెయ్యి అంటారు. చెయ్యి అనడం ఏంటి? అవసరమైతే వాళ్ళ మీద కూడా 2 వేస్తారు తేల్చుకుందామని. అలాంటి పరిస్థితి ఈరోజు టర్కీ, చైనా అనుభవిస్తున్నాయి. టర్కీ అయితే నేను ముందుగా చెప్పినట్లుగా సైలెంట్ అయింది, చైనా ఇంకా ఊగిసలాడుతుంది. అక్కడ కూడా ఒకటి తగలాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయులందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా సరిహద్దు రేఖల వెంబడి నువ్వు ఎన్నో విన్యాసాలు చేసావు, ఎన్నో కవ్వింపు చర్యలు చేసావు, అయినా ఉపేక్షించాం, ఈసారి ఉపేక్షించే పరిస్థితి లేదని. ఎందుకంటే అమెరికా అండదండలు పూర్తి స్థాయిలో భారత్కి ఈ అంశంలో ఉన్నాయి. ఇక యుద్ధానికి ముందే పాకిస్తాన్ విలవెల్లాడిపోయే పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నది అంటే చాలా దారుణం, చాలా దారుణం, చాలా దారుణం. ఇంక దాన్ని తలుచుకుంటేనే ఎలా బతుకుతారు అయ్యో అని అనిపించక తప్పదు. కానీ వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళకి శాపాలుగా మారుతున్నాయి. ఆ దుష్టులు, ఆ నీచులు, ఆ ఉగ్రమోకులు, ఆ టెర్రరిస్టులు వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు పాక్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. అంతరిక్షానికి చేరిన నిత్యావసర ధరలు నేను రెగ్యులర్గా మాట్లాడుతాను అన్నాను. లీటర్ పాలు 300 కిలో చికెన్ 800 కిలో బియ్యం 350 రూపాయలట, సామాన్యమైన బియ్యం డజన్ గుడ్లు 333 రూపాయలట, లీటర్ పాలు 225 రూపాయలట, కిలో టమాటా 170 రూపాయలట. ఇంకా పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజలు ఇంకేం బతుకుతారండి? ఎక్కడ బతుకుతారు? ఎలా బతుకుతారు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అసలు నార్మల్గానే వాళ్ళకి ఏమీ లేదు, జనరల్గా ఆర్థికంగా చాలా పూర్గా ఉంది పాకిస్తాన్. సో దానికి తోడు పుండు మీద రోకల పోట్లకు ఇప్పుడు ఏమైనా యుద్ధానికి సై అని వీళ్ళు కాలు దూవుతున్నారు. అసలు ఏముందని నువ్వు కాలు దూలుతావు? నీకు 2 కాళ్ళు సరిగ్గా ఉన్నాయనుకో, నువ్వు డ్యాన్స్ చేసినా పర్వాలేదు, పరిగెత్తినా పర్లేదు, ఏదన్నా జిమ్మిక్కులు చేసినా పర్వాలేదు. ఒక కాలే నీకు సరిగ్గా లేనప్పుడు నేను డ్యాన్స్ చేస్తాను, నేను పరిగెడతాను అంటే ఎంత దూరం పరిగెట్టగలవు కుంటికాలతోటి? అలాంటి పరిస్థితి ఉన్నది ఈరోజు పాకిస్తాన్కి. ఉన్నది ఎంత, యాక్టింగ్ ఎంత, భారతదేశానికి ఉన్నది ఎంత, వాళ్ళు చూపించేది ఎంత వ్యత్యాసం ఉంది? ఇక మరో 50 ఏళ్ళకు కూడా పాక్ కోలుకోవడం కష్టమే. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకంటారా, బుద్ధి తెచ్చుకోండి, మోదీ గారిని ఆశ్రయించండి, మోదీ గారిని వేడుకోండి, భారత ప్రభుత్వాన్ని వేడుకోండి. మీరే చెప్తున్నారు కదా 30 సంవత్సరాల నుంచి మేము పూర్తిగా ఈ ఉగ్రమూకలన్నింటినీ కూడా పెంచి పోషిస్తున్నామని, అదైతే గొప్ప. కానీ ఇంకా అది ఆఫ్ చేయండి, బుద్ధి తెచ్చుకుని బతిమాలుకుని లొంగిపోతే పర్వాలేదు, 4 కాలాల పాటు ఉంటారు. లేదు అంటే 50 ఏళ్ళు కోలుకోలేదు. 50 ఏళ్ళు అంటే ఒక జనరేషన్ అంతా పోయినట్టే వాళ్ళు చెయ్యని తప్పులకి. భారత్ అయితే క్షమించదు, సర్వం చుట్టుముట్టుంది, అన్ని వైపుల నుంచి బ్లాక్ చేశారు, ఎయిర్ స్పేస్ బ్యాక్ చేశారు, సీ స్పేస్ బ్లాక్ చేశారు. ఇంక రోడ్డు మార్గాలు అవన్నీ కూడా ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. ఇంకెక్కడికి వెళ్తారండి? అలా రౌండ్ చేసి ఒక గదిలో బంధిస్తే ఏమవుతుంది? అన్నీ క్లోజ్ చేసేస్తాను, ఊపిరాడికి చచ్చిపోతారు. ఇప్పుడు అదే పరిస్థితి పాకిస్తాన్కి ఉంది. అందుకనే ప్రధాని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, వాళ్ళ ఆర్మీ చీఫ్ వెళ్ళేమో బంకర్లో కూర్చున్నాడు, మీ చావు మీరు చావండి అని వదిలేశారు. వీళ్ళకేమో బయట నుంచి కొన్ని శక్తులు మేము ఉన్నాం అంటున్నారు. సరిగ్గా మునిగిన తర్వాత
మాకు సంబంధం లేదని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. సో నిండా మునిగిన పాక్ ఎట్టి పరిస్థితుల్లోని క్షమించే పరిస్థితి లేదంటూ ఉగ్రరూపం దాల్స్తున్న మోదీ.